శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 121వ రోజు ప్రవచనం కళహస్తీశ్వర పద్యము ద్వితీయాశ్వాసం. 118 చెప్పాలి, కానీ మనం 115, 16, 17 కూడా ఊరికే పద్యాలు చదువుకుందాం. అంటే కొంచెం ఇంట్రొడక్షన్. చాలా రోజులు అయింది కదా. ఆ పాము చాలా బాధపడింది. బాధ గురించి తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. ఆ కాళం మననే ఆఖరిది కాళహస్తేనే మా యాత్రలో. చాలా రోజులైంది. మా యాత్ర కూడా మహాదేవుడి కృప వల్ల, మన శివ పరివార సభ్యులు, మా శిష్యుల సహాయ సహకార సంపత్తితో యాత్ర పూర్తి చేయగలిగాం. ఆ మహాదేవుడికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, శిష్యుల్ని అభినందన పురస్సరమైనటువంటి ఆశీర్వచనాల్ని అందిస్తూ, ఆ పాము మొదటి నుంచి పాము వచ్చింది. పాము అసలు మొదట ప్రారంభించింది పామే. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏనుగు వచ్చి ఇవి తోసేసి అది తోసి మళ్ళీ పాము చూసి అది బాధపడి అది తోసిపోయింది. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పోసేసి ఉంది. అప్పుడు ఆ పాము అనుకుంటుంది, మనకి ఎవరైతే తేలిక అంటే వాడు ఈశ్వరుడే తేలిక. వాళ్ళిద్దరూ ఈశ్వరుడే తిరుగుతారు. ఎవరు? పామును ఏనుగు కూడా. పాము అంటుంది, ఏం మనిషివా నువ్వు? నేను రత్నాలు తీసుకొచ్చి పెడితే వాడు ఎవడో ముళ్ళు పెడితే నువ్వు కనీసం దాన్ని ఎలా అంగీకరించావా? నువ్వు అసలు నువ్వు ఊరుకున్నావు కాబట్టే కదా వాడు పెట్టింది. నీలకంఠుడివి, నువ్వు త్రినేత్రుడివి కాదు. ఇలా నీ మీద నేనున్న రత్నాలు తీసేసి ముళ్ళు పెడుతుంటే అంటే చాలదు. శివయ్య నువ్వు అందిట పాపం. అది అందుకనే ఆ పద్యాలు కొంచెం ఒకసారి చెప్పుకుంటే సరిపోతుందని చెప్తాం. ఇప్పుడు పద్యాలు చదువుదాం. ఒక 3 పద్యాలు చదువమ్మా. 115 పద్యం. 115 అంటే 5, 106, 107 అంతే. చెప్పండి. అది ఆవిడ మళ్ళీ వచ్చింది. శివు పూజింపగా వచ్చి బిల్వ విటపశ్రేణి సనాబ్జ వేద విలీనాంగము దివ్యలింగం సఖేద స్వంతమై చూచి నాది వృథా జన్మము కాదే. నా తపము భక్తిని పాడు కాకున్ని ఎలా విచారింపగా ఎల్లియున్ వ్రతము కొల్లం పోయన్ సూచకం. ఇలా చూసి అది వచ్చింది. పాము వచ్చేటప్పటికి ఆ బిల్వాలు, ఆ కమలాలు ఇవన్నీ ఉండి తను వేసినటువంటి అమూల్యమైనటువంటి మనులు కింద పడి ఉండడం చూసి, నా జన్మవుడు, నా భక్తి తపస్సు మొత్తం గంగపాలైపోయింది. సరే, కానీ ఇంకెందుకు బాధపడలేదు. రేపు కూడా నా వ్రత భంగం అయితే చూస్తా. అంటే వీళ్ళు ఎట్లా అయిపోయారంటే
వీళ్ళు పరమశైవుడు వీరశైవుడు. ఈ వీరశైవంలో ఎలా ఉంటుందంటే చంపాలి లేదా చావాలి. శివద్రోహం చేసినటువంటి వాళ్ళు తల్లి చంపేయాలి లేదా చంపేసుకోవాలి. అందుకే ఆ సాలి పురుగు చూడండి అందులో బయటేస్తుంది. వెళ్ళే పురుగును సోచడం. ఇవన్నీ గుర్తొచ్చాయండి. ఆ శివుడి దగ్గర ఆ ధూర్జటి రాసిన పద్యం చెప్పేంత వరకు మమ్మల్ని నుంచోబెట్టారు. బహుశా ఆ పద్యం చెప్తే ఆయన సంతోషిస్తాడని ఇది చెప్పాను. చూచదన్ అంది, చూస్తానండి. ఉత్పలమాల ఎక్కడి దుర్మదుండో తనకేనొనరించిన రత్న పూజన దిక్కున పారజల్లి జగతీరుహ శాఖలు తమ్మి కాడలు పెక్కులు కొంచు వచ్చి పై పెట్టిన ఊరక ఉండే శంకరుడు. ఈయన శంకరుడు. నేను రత్నాలు తోసేసి నీ మీద ఉన్నటువంటి రత్నాలను తోసి అవతల పారేస్తే నీ మీద ఈ బిల్వాలు ముళ్ళు ఉంటాయండి. బిల్వం కోసేటప్పుట ముళ్ళు కనుక తీసుకొని రక్తం కలిగితే ఎన్ని బొట్లు అయితే అంత ఐశ్వర్యం వస్తుంది. అలా అని కావాలని పొడుచుకోకూడదు సుమా. అది అలా సహజంగా రావాలి. ఆ బిల్వములు పట్టుబడి తమ్మి కాడలు తీసుకొచ్చి పెడితే ఊరకుండే శంకర్ నువ్వు ఊరుకున్నావయ్యా. ఆహా, ఏమి నీ భక్త పరాధీనత. ఇది నిజంగా వ్యంగ్యం. ఇది ఒక అన్నాడు, గురువు గారికి ఏదో మంచి రత్నాల హారం తీసేసి ఒక ముళ్ళ హారం వేసి అనుకో, గురువుగారి ఊరుకున్నారే మీరు అంటల్లో గురువుగారిని మెచ్చుకుంటూనే వ్యంగ్యం అది. అక్కట ఏమి చెప్పాహా పగవారిని కూడదా. నీకేం చెప్పనయ్యా, నేను కొలిచే దైవం కూడా వాళ్ళ వైపే ఉన్నాడు. నా భగతుడు, నా శత్రువు. నిజానికి ఏం చేస్తున్నాడు పాపం, ఈయన చేసిన పూజ వాడు భంగం చేశాడు. వాళ్ళ వైపే ఉన్నాడు దేవుడు కూడా. ఇంకేం చెప్పను నేను. ఆహా అనుకున్నాను. ఉత్పలమాల కంటక మెట్లు నాక సుముఖత్వము నొందితివయ్యా. అది కంటక మెట్లు నాక సుఖముఖత్వం. ఏమయ్యా, చాలా చక్కగా ముళ్ళు అయ్యా. ఆ ముళ్ళు ఏదో నీకు స్వర్గ సుఖాల్లాగా ఉందా నీకు? ఆహా. పార్వతీ కంటకితాంగ బాహులతికాయుగా సంగతి పోలి. ఏమయ్యా, ఈ ముళ్ళు నీ మీద వేస్తే ఆ పార్వతి రెండు బాహువుల మధ్య నిన్ను బంధిస్తే నీకు ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది ఏంటి. ఆహా. దుఃఖ కృత్కంటక కమలముండవెత్తిన ముక్కంటి ఎరుంగవే నొసలి కంటి మహత్వము నీకు. ఏమయ్యా, నీకు ఒక నొసలి కంట భూమధ్యంలో కన్నుందిగా, దాని మహత్యం మర్చిపోయావేంటి నువ్వు? ఇలా నీ మీద ముళ్ళు వేస్తుంటే వాడిని నువ్వు ఏమి అనక్కర్లేదు. మూడో కన్ను తెరిచేవాడు భస్మం అయిపోడు. నీ మహత్యం నువ్వు మర్చిపోయావా? ఏ ముళ్ళు నీ మీద వేస్తుంటే ఆ పార్వతీదేవి రెండు చేతులతో నీ మధ్యలో ఉన్నప్పుడు నీకు ఎంత ఆనందం కలిగిందో అంత ఆనందం కలిగింది ఏమిటి. ఇప్పుడు అసలు పద్యానికి వచ్చాం. 118కి వచ్చాం మనం. సరేనా? చెప్పండి అని దుఃఖించుచు ఇలా అని దుఃఖించుచు ఎట్టకేలకు దృఢం భై చిత్తమాత్మేషు నర్చన ఎట్లాగని దృఢం చేసుకుంది బాబు, బాధపడి. సరే, కానీ ఎంతసేపు ఇలా బాధపడతాం? ఆత్మేశుడు తన ఇష్టదైవమైనటువంటి కాళహస్తీశ్వరుడు అర్చించాలని అనుకుని, మరి ఆ పైన ముళ్ళన్నీ ఉన్నాయి కదా,
దంతి కృత పూజలు దంతి కృత పూజలు తోసి, ఆ దంతి కృత చేసినటువంటి పూజలు అన్ని తోసి అవతల పారేసి, మరి అక్కడ ఇంకా ఇది ఉంది, దుమ్ము. మరి ఆ దుమ్ము పై దుమ్ము బుస్సున పోనుది. బిల్వాలు, ఆ కమలాలు, ఇవన్నీ ఆ తొమ్మి కాడలు అవన్నీ తోసేసింది. కానీ దాంతో పాటు ఆ దుమ్ము ఉందిగా, మరి ఆ దుమ్ము ఏం చేయాలి పాపం? అందుకని దాన్ని ఏం చేసింది, బుస్ అంటే ఫుత్కారం అంటారు. అంటే ఒక పాము బుస్ అంటుంది కదా, ఆ బుస్ అనేటువంటి ఆ గాలితో ఇప్పుడు ఏదైనా పోగొట్టాలి, మనం ఏం చేస్తాం చెప్పడు, మనం ఉఫ్ అని ఆ బుస్సున, ఆ బుస్సున పోనుది, ఆ పోగొట్టాడు. బుస్ అనేటప్పటికి ఆ దుమ్ము కాస్త పోయింది. పోనుది అనర్ఘ్య రత్నముల అంటే అమూల్యమైనటువంటి, దాని విలువ ఇంత అని చెప్పలేము. అటువంటి రత్నములతో చక్షుశ్రోత్రము. చక్షుశ్రోత్రం అంటే చక్షువులే శ్రోత్రముగా కలిగినది. పాముకి కళ్ళు చెవులు రెండు ఒకటే, దానికి ప్రత్యేకంగా చెవులు ఉండవు. వినాల్సి వస్తే కళ్ళే చెవులుగా పనిచేస్తాయి, చూడాల్సి వస్తే అవే కళ్ళుగా పనిచేస్తాయి. అందుకే అనర్ఘ్యరత్నముల చక్షుశ్రోత్రము అంటే పాము కళ్ళే చెవులుగా కలిగినటువంటి ఆ పాము, ఆ కాళము అర్చించి, ఆ శంకరుని, ఆ మహాదేవుణ్ణి అర్చించి ఆత్మ నివాసంబు తదంతరాయ అది తదంతరాయ జనితోన్మాదమునం. ఇలా సరే, మొత్తానికి అజ్ఞాతములతో చక్షుశ్రోత్రం, కళ్ళే చెవులుగా కలిగినటువంటి ఆ పాము అర్చించి ఆత్మ నివాసము అంటే తన ఇంటికి, ఆయన తను చేసినటువంటి పూజ పాడైపోయిందన్నటువంటి ఉన్మాదం. ఉన్మాదం అంటే ఉదాహరణ పిచ్చి అని అర్థం. ఎంత బాగా దుఃఖం కలిగిందంటే, అంటే మనం అప్పుడు ఉంటుంది పిచ్చి కోపం అంటాం. అందులో మంచి చెడు ఇవేమి తెలియవు. తదున్మాద దుఃఖం, దానితో ఈ తన పూజకి అంతరాయం కలిగిందన్నటువంటి పిచ్చి కోపముతో, పిచ్చి వేదనతో, పిచ్చి విషాదంతో, అంటే బాగా మాక్సిమం అనమాట, ఆప్టిమం అంటారు ఇంగ్లీష్ లో, అంత విషాదముతో తన ఆత్మనివాసములకు వెళ్ళిపోయి, దూరం అంటే పాతాళలోకానికి వెళ్ళిపోయి ఆ బాధతో వెళ్ళిపోయి ఆ రాత్రి అది గడుపుతుందండి. దూర్చెట్టి వారు బ్రహ్మాండంగా రాస్తారు. అది వెళ్ళిపోయింది బాధతో నిద్ర రావట్లేదు, దానికి నిద్ర రావట్లేదు. కాశీఖండంలో వింధ్య పర్వతం చెప్తుంది. అదే దాన్ని దుర్యోధనుడికి చెప్పారనుకోండి, అది వేరే. కంటికి నిదురవచ్చుని సుఖంబగునే రతికి జిహకున్ వంటకమిందుని ఇతర వైభవముల్ 10,000 మానసంబంటు మానుషంబు గల ఎట్టి మనుష్యునకొక్క వానికి కంటకుడైన శత్రువుడొకండు తనంతటి వాడు అంటుంది విద్యాపరతం. కంటికి నిదురవచ్చు. ఆ దాంట్లో దీన్ని చెప్తారు కాశీఖండంలో శ్రీనాథుడి గజం. అది దుర్యోధన ఏకపత్రంలో దుర్యోధనుడికి పెట్టారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళు చెప్తారు, దాంట్లో ఆ రాత్రి అది గడుపుతుందండి, దానికి బాధగా ఉంది. ఏది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పద్యంలో ఏది నిద్ర రావట్లా, రతికేడి సలపట్లా, ఏమి చేయట్లేదు. అది దాని బాధ చూద్దాం. ఎంత జరిగిందండి, ఎలా గడపాలో, శివరాత్రి ఎలా గడపాలో కూడా చెప్పేశారు మనకి. చెప్పు సీసపద్యం.
ఆ. భోగవతి జరంబున చొచ్చి భోగవతి జరంబున జొచ్చి బోటుల తోడ బోటుల తోడ నాగడు నాడెడు జలక్రీడలు. అది సామాన్యంగా వెళ్ళి ఏం చేస్తుంది, ఇక్కడ అర్చించి వెళ్ళిపోయి ఆకాశకంగా ఏమంటారంటే మందాకిని అంటారు. భూమి మీద ప్రవహించే గంగని భాగీరథి అంటారు. ఇదే గంగ పాతాళంలోకి వెళ్ళినప్పుడు దాన్ని భోగవతి అంటారు. ఆ భోగవతి చరము అంటే ఆ సెలయేరులో తన దానికి కూడా అనేక మంది భార్యలు ఉండి ఉండవచ్చు, లేదా కొంతమంది ప్రియురాళ్ళు ఉండి ఉండవచ్చు. ఈ ప్రియురాళ్లతో కలిసి ఆ భోగవతి జలంలో జలక్రీడలు ఆడుతూ ఉండేది. ఆ రోజున అది వెళ్ళిపోయి వాళ్ళందరూ చాలా ఆసక్తిగా ఈయన కోసం వేచి ఉన్నారు. బోటులు అంటే చెలికత్తెలు అని చెప్పచ్చు, ప్రియురాళ్ళు అని చెప్పచ్చు, లేకపోతే వాళ్ళని చెప్పినా తప్పేం, అర్థం తప్పేం కాదు. కానీ అది ఆయనతో పాటు సహజీవనం చేసేటువంటి కొంతమంది స్త్రీలు అని చెప్పాలి. బోటి అంటే స్త్రీ అని చెప్పాలి. కాబట్టి వాళ్ళందరూ వేచి ఉన్నారు ఈయనతో పాటు చేస్తామని. వెళ్ళిపోయి ఈయన జలక్రీడలు వెళ్ళలేదు, చాలా సీరియస్ గా వెళ్ళిపోయారు. అదేంటే ఈయన రోజు అర్చన చేసి వచ్చి హాయిగా వాళ్ళతో చాలాసార్లు. అంటే మనం ఆ రోజున ఎలా ఉండాలంటే శివరాత్రి రోజున భోగములకు దూరంగా ఉండవలెను. ఒకటి. రెండు, పువ్వు బోనులు తాను బొత్తుల భుజించు మధుర సుధాహార విధి. ఇంకోటి వదిలేశాడు ఆయన. కొంతమంది పువ్వు బోనులు అంటే పువ్వు లాంటి శరీరం కలిగినటువంటి స్త్రీ. కొంతమందితో ఈయన జలక్రీడలు చేస్తాడు, ఇంకొంతమందితో సహపంక్తి భోజనం చేస్తారు. అది ఎలా ఉంటుంది, మధుర సుధ, అలా తీయని సుధ అంటే అమృతం. ఇక్కడ అమృతం అని చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ పాములకి అమృతం లేదు. సుధ అంటే ఇక్కడ ఏంటంటే అమృతోపమానంగా ఉందండి. అంటే అంత చాలా రుచికరమైనటువంటి ఆహారం. ఇక్కడ మరి ఆహారం అంటే అదేదో లడ్డూలు జిలేబీలు తిందంటే తినలేదు, తినకూడదు కూడా. తింటే ఏం జరుగుతుందంటే దాని వర్షం దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి బహుశా ఇక్కడ ఏంటంటే మంచి గుమ్మ పాలు అని చెప్తే తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను. అయితే అది కూడా తాగలేదు దీన్ని. ఎందుకంటే పాముకి ఆహారం వాతాశనుడు అని, గాలి ఆహారం. కాబట్టి సరే ఇక్కడ అది ఆహారం చెప్తుంది. అంటే శివరాత్రి నాడు మనం ఏం చేయాలంటే మధురమైనటువంటి రుచికరమైనటువంటి పలహారాలు, పళ్ళు తెచ్చుకొని తినకూడదు. అందరినీ పిలుచుకొని దగ్గర కూర్చోబెట్టుకుని తినకూడదు. ఈయన రాత్రి శివరాత్రిలా గడిపేట. శివరాత్రి ఎలా గడపాలో సూర్యుడి వారు చెప్పారు. అందరినీ పిలుచుకొని చాలా రుచికరమైనటువంటి భోజనాలు చేసేయకూడదు. ఈయన ఏం చేశాడు, ఆ రాత్రంతా వెళ్ళాడు కదా. ఈయన వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి పడింది. వాళ్ళ క్రీడలు చేయలేదు. ఇంకొంతమంది ఈయన ప్రియురాళ్లతో కలిసి భోజనం చేయలేదు. వాళ్ళందరూ నాథ అంటే నాకు ఆకలికి లేదు, నన్ను విసిగించగా అని చెప్పి ఈయన వెళ్ళిపోయారు. అలా సేపటి ఏమైందిరే అనుకుంటున్నారు. బహువిధ తాన సంపన్న గానముల నిక్కి చొక్కెడు తన నేర్పు వదలు. ఈయన మంచి రసజ్ఞుడు, రసికత కలిగిన వాడు. అందుకే ఇంతమంది భార్యలతో ఉన్నాడు. అంతేకాదు ఈయన మంచి రసజ్ఞుడు. అంటే ఎక్కడన్నా చక్కటి పాట వినపడింది అనుకోండి, ఆ రసజ్ఞతకి చక్కగా తల అటు ఇటు ఊపుతూ ఉండడు తల. అంటే కొంతమంది ఈయన్ని ఆనందపరచడం కోసం, ఆహ్లాదపరచడం కోసం వాళ్ళు వీణలు మీటుతున్నారు, వేణువు మీటుతున్నారు, గానం పడుతున్నారు. దీన్ని చాలా ఆనందించి ఆహా ఓహో అంటూ ఉండేవాడు. ఆ రోజున వాళ్ళు ఎంత మధురంగా పాడినా అసలు ఏమీ స్పందన లేదు. బాగుందని అంటలేదు, బాగాలేదు అని అంటలేదు. కాబట్టి ఆ రోజున మనం ఈ గాన వినోదాలు పెట్టుకోకూడదు. శివరాత్రిని జాగరణ చేయాలని చెప్పేసి
సినిమాలు చూస్తూ ఏవో భక్తి పాటలను పాటలు పెట్టుకుని అవి ఆనందించుకోండి. భక్తి పాటలు కూడా గుర్తు పెట్టుకోండి. ఆ రోజున మీరు చేయవలసినది ఏమిటయ్యా అంటే ధ్యానము, మంత్ర జపము. మీరు భక్తి పాటలు కూడా ఒక విధమైన ఆనందాన్ని పొందుతారు మీరు, అది ఏదైనా సరే. కాబట్టి ఆ తానము అంటే ఇక్కడ ఏంటంటే స్థాయి, అవన్నీ వదిలేశారు. రాగం, తానం, పల్లవి అంటారు కదా, ఆ తానం అన్నమాట. ఆ నేర్పుని వదిలేశాడు. సరే ఏమిటి అంత పూర్వం ఆహా సభాష్ ఆది తాళం బాగుంది అనుకున్నాడు. సరే అదే దాని జోలికి వెళ్ళట్లేదు. తానము అనే దానికి తానం అనే దానికి శ్లోకం చెప్పండి. విస్తార్యంతే విస్తార్యంతే ప్రయోగాయై మూర్ఛానాసే సంశ్రయా తానాస్తే అప్యూన పంచాశత్ సప్తస్వర సముద్భవాః ఏభ్య ఏవ భవంత్యన్యే కూటతానాః పృథక్ తే స్యుః పంచసహస్రాణి త్రయశ్రియం శతాని చ. అంటే ఇవి ఆ సప్తస్వరముల్లో ఈ గానం అనేటువంటిది బహుశా ఇది గానం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండాలి. అమ్మా తన్యతే గీతమనే అంటే గీతములో తనివి తీరడం, తన్యతే గీతమనే అది తానం. తర్వాత ఇప్పుడు ప్రాణనాయకతోడ పర్యంక సీమల మసకాన పెనగు సంభ్రమము. ఆయన ఈ అందరిలో కల్లా మహారాణి. వీళ్ళందరితో ఆటలు, కానీ అసలు రతి మాత్రం ప్రాణనాయకతో. ఆవిడ సిద్ధంగా ఉంది, ఆవిడతో పెనగేవాడు కలిసి అటు ఇటు. మసకన అంటే సర్పముల యొక్క రతిని మసక అంటారు. అది వదిలేశాడు. ఆవిడ చూసింది, ఇవాళ మూడు లేదు అన్నట్టు వెళ్ళిపోయాడు. అని వదిలేశాడు. ఆ పానందాన్ని వదిలేసి నిద్రవోయడు సుఖమెల్ల నేల కలిపి ఇవన్నీ చేసి ఏం చేసేవాడు? నిద్రపోయేవాడు. ఆ సుఖాన్ని నేలపాలు చేశాడు. అంటే నిద్ర కూడా పట్టలేదు ఆ రోజు. ఆయన తన పూజను ఎవరు భంగం చేసి మూల్యమైన రత్నాలు పెడితే దాన్ని తీసేసి ముళ్ళు పెడతారు. అంటే తన దైవం మీద ముళ్ళు పెట్టారు. అది చూడండి, పడాల అని వదల తన దైవం. మీరు అందుకే చూశారు లేదు, తన గురువుని కానీ దైవాన్ని కానీ దూషిస్తే చెప్తారు, అయితే వాడిని చంపేమన్నావు, లేదా నువ్వు నాలిపోసుకో, లేదా నువ్వేమీ చేయలేవు, కనీసం సజల స్నానం అంటే ఉన్న బట్టలతో అలా వెళ్ళిపోయి స్నానం చేసేస్తే కానీ ఆ దోషం పోదా. నిద్రపోయే సుఖాన్ని నేల కలిపేశాడు ఈయన. కలిపేసి ప్రతిదినంబు చేయు రత్న పూజ శివునిపై ఉండకుండిన చింత. ప్రతిదినము తాను చేసే రత్న పూజ మళ్ళీ ఆ మర్నాడు ఈయన తీసుకెళ్లి ఆ రత్నాలు తీసి కొత్త రత్నాలు పెడుతూ ఉండేవాడు. ఆ శివుని మీద ఉండట్లేదే, అయ్యో పోనీ అవి పోతే పోయినాయి, దాని మీద ఆయన మీద ముళ్ళు పెడుతున్నారు, ముళ్ళు చెత్త పెడుతున్నారు ఆయన మీద అనేటువంటి బాధతో చింతనతో రాత్రి శివరాత్రి జాగరము చేసి ఆ రాత్రి ఈయన శివరాత్రిగా జాగరణ నిద్ర పట్టదే. శివుడి మీద రత్నాలు తీసేసాడు. రత్నాలు తీసేయాలా, ముళ్ళు పెట్టడం ఏమిటి?
వారి ఈ బాధతో ఈయన వాళ్ళ జలక్రీడలు లేవు, భోజనము లేదు, తర్వాత ఆ జ్ఞాన వినోదము లేదు, శయ్యా సుఖము లేదు, నిద్రా సుఖం లేదు. ఇలా లేకుండా ఉంటే నువ్వు శివరాత్రి చేసిన వాళ్ళు హాయిగా కడుపు నిండా ఇష్టమైన పలహారాలు భోజనం చేస్తూ ఫలాలు భోజనం చేస్తూ నేను శివరాత్రి ఉపాసన అంటే మనం అనుకుంటామండి ప్రపంచంలోకి వెళ్తే అసలు ప్రపంచం ఎంత గొప్పదో మనకు తెలుసు. ఈ మధ్యనే మేము సరే ఒక 8 రోజులు ఎప్పుడు ఎంతసేపు అయింది బ్లాక్ ఎంతసేపు అయింది బ్లాక్ చూడలేదు, ఒకటే కనబడట్లేదు, వచ్చింది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రపంచం ఎంత గొప్ప ఉందో తెలుస్తుంది సార్. మేము మధ్య ఒక 8 రోజుల్లో ఇంచుమించు ఒక 21 క్షేత్రాలు తీసుకుని వచ్చాం. గొప్ప అనుకున్నా. ఇప్పుడు కిందకి వెళ్తే చూశాడు ఒక ఆయన 42 రోజుల్లో మేము తిరిగిన క్షేత్రాల్లో దాదాపు ఒక సొహం హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. శ్రీరంగం హైదరాబాద్ నుంచి 42 రోజులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళి 50 మంది ఇక్కడ వరకు శబరిమల కాళ్ళు వాళ్ళకి ఇందాకే చూసి వచ్చాను. ఆహారం కానీ మనం బయటికి వెళ్తే మనకంటే ఎంతమంది తప్పించిపోతున్నారో తెలుస్తుంది. ఏదో 2 అంగ ప్రదక్షిణాలు చేసేవాడుగా అనుకుంటున్నాం మనం. అహంకారం అడిగితే గాని ఆత్మజ్యోతి ఆ వెలుగు మనలో అది అడగట్లేదు. కాబట్టి ఆ రాత్రి ఈయన శివరాత్రిగా గడిపాడు. ఈయన గడిపి శివరాత్రి అంటే శివరాత్రి శివ చతుర్దశి, దీన్నే శివ చతుర్దశి అంటారు. అదే మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశిని శివరాత్రి అని పిలుస్తారు. అదే శ్లోకం చెప్పారు. చెప్పండి అమ్మా. మాఘమాసస్య శేషేయ ప్రథమే పాల్గొనస్య కృష్ణ చతుర్దశి సాతు శివరాత్రి ప్రకీర్తిత. అది చెప్పమ్మా. తీసేయండి. నెక్స్ట్ పద్యం శార్దూలం 119. అంతేనా? అదేంటి 120 అంటే 120 దగ్గర ఆపేద్దాం అన్నమాట. సరేనమ్మా. తానర్చించి తొలంగి చన్న తరువాత అది తానర్చించి తొలంగి చన్న తరువాత శంభు పూజింపగా తానర్చించి వెళ్ళిన తర్వాత మళ్ళీ శంభు నచ్చింది. అనేక పదము అంటే ఇది ఏనుగు. అనేకము అంటే ఏనుగు. ఆ ఏనుగు వచ్చింది. ఏనుగు వచ్చేటప్పుడు మళ్ళీ రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇది బాధపడుతుంది. శివుని మీద నిన్న మొన్న అంటే ఏంటంటే నిన్న అలాగే ఉంది, మొన్న అలాగే ఉంది అంటే ప్రతిరోజు. ఈ నిన్న మొన్న అనేటువంటిది ఏంటంటే భాషను పెరగడం కోసం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం కిందటి సంవత్సరం అంటానికి మనం ఏమంటాం? నిరుడు అంటాం. నిరుడు అంటే ఇప్పుడు ఇది 2024 కదా. 2024 20 చూసారా? నాకు ఇయర్ కూడా గుర్తులేదు. నెక్స్ట్ 2023 మనలో నిరుడు అంటాం. అదే 2022 ఏమనాలి? మునిరుడు అంటే ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట. ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. అలాగే మనకి తెలుగులో కూడా చూడండి, నిన్న, దానికి ముందర మొన్న, అంతకు ముందర అటు మొన్న, అంతవరకే ఉంది. అలాగే రేపు, ఎల్లుండి అంటే రేపు.
కాబట్టి ఈ నిన్న మొన్న అనేటువంటిది ఏంటంటే ప్రతిదినము అని. నిన్న వచ్చేటప్పటికి ఏం జరిగింది, ఈ ఏనుగు చేసినటువంటి వాటిని తోసేసి రాళ్ళు పెట్టారు, దాని దృష్టిలో అవి రాళ్ళు. మొన్న అలాగే జరిగింది, నిన్న మొన్న అంత పూర్వం కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది అన్నమాట. ఇవాళ వచ్చేటప్పటికి మళ్ళీ రాళ్ళు ఉన్నాయి, తను చేసినటువంటి మారేడు దళాలు అవన్నీ పక్కన తోసేయబడి అవి చూసింది ఏనుగు చూసి నానారత్నములుండ చూచి ఆ నానారత్నం అనేక రత్నాలుండ చూసి కడు చిన్నం పోయి చాలా చిన్నపోయింది అంటే ఏమిటి ఇట్లా అయిపోయింది, నా పూజ ఎందుకని ఇలా వృధా అయిపోతుంది అని అనుకుని చిన్నం పోయి నాతో చలంబో నేడి శిల విశ్వనాయకునిపై పొంది అది నేడి శిల విశ్వనాయకునిపై పొందించిన వాడెవ్వాడు. నాతో చలము అంటే ఏంటంటే మాత్సర్యం. రామచంద్రులు మాపై చలము చేసినారేమో సీతమ్మ చెప్పవు. చలము అంటే పంతం. నాతో పంతం పూనాడా, మాత్సర్యం పూనాడా. ఎవరు ఈ శివుడి మీద ఇలా రాళ్ళు పెట్టిన వాడు ఎవడో అనుకుంటారు. నా మీద ఉన్నటువంటి కోపంతో లేదా నా మీద ఉన్నటువంటి మాత్సర్యం, నా మీద ఉన్నటువంటి కోపంతో నేను చేసినటువంటి పూజను తోసేసి ఇవి పెట్టాడు అనుకుంటాను. అది చెప్పండి అయిపోయింది కదా. సరే, ఇలా అనుకుంటుంది. ఏనుగు ఎలా బాధపడిందో రేపటి నుంచి మనం విన్నాం. బహుశా ఇంకొన్ని రోజుల్లో ఈ కాళహస్తి అయిపోతుంది, శ్రీకాళహస్తి అయిపోతుంది. నెక్స్ట్ కన్నప్ప చరిత్రలోకి వెళ్ళిపోవాలి. రామచరిత మానసులోకి వెళ్దాం మనం. వీళ్ళు మొత్తానికి రాముడు, లక్ష్మణుడు, సీత మాత్రమే మిగిలారు. వీళ్ళు చేస్తున్నారు. అయోధ్య ఇప్పుడు ఒక్కొక్కరిని పంపించేశారు. చెప్పండి. కోటి మనోజ్ लजावनिहारे सुमुखी कहहु को अहि तुम्हारे सुनी सनेहमया मंजुलबानी सकुजी सिया मन महु मुस्कानी तिनहि बिलोकी बिलोकति धरणी दुहु सकोचा सकुचति भरभरणी सकुच सप्रेम बाल मृगनयनी मधुर वचन पिक भयनी सहज सुभाया सुभग तन घोरे नाम लखन लघु देवर मोरे बहुरी बदनु विदु अंचल डाकी पिया तन चितही बोह करी भाकी कंजन मंजु तिरीचे नयनवी निजपति कहहु तिनहि सिया सयननी बये मुदिता सब ग्राम बदूटी रंकनहराया रासी जनलूटी ओ सुंदर वदन కోటి మన్మధులను మించి ప్రకాశించు వీరు నీకేమి కావలేరు తెలుపుము. అది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ గ్రామస్తులు చెప్పారమ్మా, మాకు కొంచెం మేము మోటు వాళ్ళు, మాకు ఎలా అడగాలో తెలియదు, వీళ్ళిద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. కోటి మన్మధుల్ని కూడా తలదన్నేటువంటి ఈ సుందరవదనులు వీళ్ళు ఎవరమ్మా? మీకు మొన్న అప్పట్లో లాస్ట్ దాంట్లో ఒక సినిమా ఇక్కడ చెప్పాను. ఆ మొట్టమొదటిగా భావం చూసి అమ్మ వీళ్ళు మరిది ఎవరు భర్తెవరు అంటే, నిన్ను చూసి కూడా కూర్చున్న వాళ్ళు మరుదులమ్మ, కూర్చున్నవాడేమో
భర్త లేచిన వాడు మరుదులు గుర్తుపెట్టుకోవాలమ్మా అని ఆ తల్లి చెప్పి పంపిస్తుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఈ కోటి మన్మధకారులైనటువంటి ఈ సుందరాకారులు నీకు ఏమవుతారు? ఈయనెవరు అంటే ఇందులో నీ భర్త ఎవరు, నీ మరిది ఎవరు అడిగారు. వారి ప్రేమపూర్వక మధుర వాక్యములను విని సీతాదేవి ప్రియపడుచు తనలో తాని నవ్వుకొనెను. ఆవిడ కొంచెం ప్రియపడుతూ కొంచెం నవ్వుకుంది. ఆవిడ నవ్వుకుని మొదట రామలక్ష్మణుల వైపును పిదప భూమి వైపును చూచి సీతాదేవి లజ్జా సంకోచములతో మౌనము వహించింది. మొదట రాముడి వైపు చూస్తుంది, తర్వాత లక్ష్మణుడి వైపు, తర్వాత భూమి వైపు చూస్తుంది. కొంచెం లజ్జ, కొంచెం సంకోచంతో ఆవిడ కొంచెం పిమ్మట ఆహరిన లోచన సిగ్గుపడుచు కోకిల వంటి మధుర స్వరంతో వారితో ప్రేమతో హరిణ లోచన అంటే లేడీ కన్నులు వంటి కన్నులు అంటే సిగ్గుపడుతూ వాళ్ళతో ఇలా. ఇవి కొన్ని కేవలం తులసిదాస్ ప్రక్షిప్తాలు అనుకోవడం లేదండి. ఈయన మన కలియుగం మనిషి కదా, కాబట్టి ఇక్కడవి ఇప్పుడు రాసినట్టు రాశారు ఆయన. అది సరళ స్వభావుడు సుందరుడు గౌరవర్ణము కల ఆ చిన్నవాడు నా మరిది. అది సరళ స్వభావుడు, తర్వాత సుందరుడు, గౌరవర్ణం అంటే తెల్లగండి వర్ణముడు మా మరిది. ఆయన పేరు లక్ష్మణమ్మ. తర్వాత చంద్రబింబమును బోలు తన ముఖమును చీర కొంగుతో కప్పుకొని తన ప్రభు వైపు చూచి ఆ చంద్రబింబము లాంటి తన ముఖాన్ని తన చీర కొంగుతో కప్పుకొని తన ప్రభు అయినటువంటి రామచంద్రుడు చూసి భ్రూకుటి ముడిచి కాటుక పిట్ట వంటి భ్రూకుటి అంటే కళ్ళు కొంచెం బుర్రె ముడిచి కాటుక పిట్ట వంటి కన్నులతో ఓర చూపుతో అతడు తన పతి అని కను సన్నలతోడనే తెలిపాడు. ఈయన తన భర్త అని చెప్పలేదు, ఈయన మరిది అందామని కనుసన్నలతో చెప్పింది. అంటే సైగలతో తన భర్తని. మరిది ఎవరో చెప్పింది ఆవిడ, భర్త ఎవరో చెప్పలేదు. ఆ గ్రామీణ యువతులు అందరూ నిరుపేదకు ధన నిధులు లభించినంతగా సంతోషించారు. వాళ్ళు ఎంత అంటే నిరుపేదకి ఒక నిధి, ధన నిధి లభిస్తే ఎంత లభిస్తుందో అంత సంతోషం. అతి సప్రేమ సియా పాయ అతి సప్రేమ సియపాయ పరి బహువిధి దేహి ఆశీష సదా సుహాగని పోవు తుమ్హ జబులగి మహి అహిసీసా. వారు అత్యంత భక్తితో సీతామాత పాదములకు ప్రణమిల్లిరి. పిదప శేషుని తలపై ఈ పృథ్వీ భారము ఉన్నంత వరకును నీవు సౌభాగ్యవతి అయి ఉండువు కాక అని ఆశీర్వదించింది. వాళ్ళు చాలా వాళ్ళు సౌభాగ్యవతి అని. అమ్మా ఎంతవరకు నువ్వు ఉంటావంటే ఈ శేషుడి తల మీద భూమి ఉన్నంత వరకు నువ్వు సౌభాగ్యవతిగా ఉంటావని ఆశీర్వదించారు. తర్వాత పార్వతీ సమపతి ప్రియ హోహు పార్వతీ సమప్రియ పతి ప్రియ హోహు దేవీనాహం పరుచాడబు చోహు పుని వినయ కరే करजोरी जो यही मारग फिरई बहोरी दर्शन देव जान निज दासी लकी सिया सब प्रेम पियासी मधुर वचन कही परितोषी जन कुमुदिनी कौमुदी पोशी तबहि लखन रघुवर रुक जानी पूछो मगु लोगनि मृदु सुनत बानी सुनत नारी नर भये दुकारी पुलकित गात विलोचन भारी मिठा मोद मन भये मलिने विधि निधि दीन्हा लेत जनु चीने समुझी करम गति धीरज कीन्हा सोधि सुगम मगु तिन्हा कहि दीन्हा వారు ఇంకను ఇట్లు పలికిరి. పరమశివునకు పార్వతీదేవి వలె నీవును నీ పతికి ప్రేమ పార్వతి. వాళ్ళు ఇంకేమన్నా అంటే పరమశివుడికి పార్వతిలాగా నువ్వు కూడా నీ పతికి ప్రేమ పాత్రురాలి అయిపోతావమ్మా అని చెప్పారు.
దేవి మాపై నీ కృపా ప్రేమలను మాత్రము విడవవలదు. అది నువ్వు మాత్రం మా మీద నీ కృప దయ ప్రేమ మాత్రం వదలద్దమ్మా. మరలా ఈ దారిలోనే రావలసిందిగా చేతులు జోడించి మేము ప్రార్థించుచున్నాము. ఇంకోటి మా ప్రార్థన అంటే మీరు వచ్చేటప్పుడు మళ్ళీ ఈ దారిలో వచ్చారు. 14 సంవత్సరాలు అయిపోతుంది కదా, మళ్ళీ ఈ దారిలో వచ్చారండి. మమ్ము మీ చెల్లులుగా భావించి, మమ్ము మీ చెల్లులుగా అంటే మీ స్నేహితురాళ్ళుగా భావించి మీ దర్శన భాగ్యమును ప్రసాదించు. మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు. సరే, వారి ప్రేమ పిపాసను చూసి సీతాదేవి తన మధుర వచనములతో వెన్నెల కలువల వలె వారిని సంతోషపరిచెను. అది ఆవిడ చాలా బాగుంది. ఆవిడ కళ్ళతోనే వాళ్ళని సంతోషపరిచారు. అంటే వాళ్ళని పరిపూర్ణంగా చూసింది కళ్ళ. అది ఆవిడ కన్నులతో చోకితే ఇంకేముందండి, అన్ని దరిద్రాలు పోతాయి. ఆవిడ కన్ను అనేది ఆవిడ కన్నులు కొంచెం దాకేటప్పటికే మన్మధుడికి వచ్చింది. కటాక్షం అంటారు, అంటే చివరి కడకంటి చూపు చాలు మనకు. అటువంటిది ఆవిడ పరిపూర్ణంగా కన్నులు తెరిచి వాళ్ళు చూసింది. ఎందుకంటే భాగ్యం కాదు. అదే సమయమున లక్ష్మణుడు శ్రీరామచంద్రుని అభిప్రాయం ఎరింగి కోమల స్వరముతో వారిని మార్గం అడిగాను. అది ఆ శ్రీరామచంద్రుడు మనసు తెలుసుకున్నట్లేదు. చూసారా, ఇదండి అసలు భక్తి అండి. మీరు అక్కడ శ్రీరాముడిని గురువుగా తీసుకోవాలి. శ్రీరాముడు ఏం చెప్పలేదు, ఆయన మనసు తెలుసుకున్నాడు. అమ్మా మీరు మరి ముందరికి వెళ్ళాలి, మాకు కొంచెం దారి ఇవ్వండి అమ్మా అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణ వెళ్ళి, లక్ష్మణ టైం అవుతుంది చెప్పు అని చెప్పిన తర్వాత, సరే ఇప్పుడు లక్ష్మణుడిది ఉత్తమ పద్ధతి, శ్రీరాముడు చెప్పిన తర్వాత చేసేది మధ్యమ పద్ధతి, చెప్పిన తర్వాత కూడా చేయింది అధమ పద్ధతి. ఇంకోటి పద్ధతి ఉంది. ఆ పద్ధతి అంటే నువ్వు చెప్పలేవు ఏంటి, నేను చెప్తే వాళ్ళు ఎందుకు వెళ్తారు, నువ్వు చెప్పు అన్నది అసలు గొప్ప పద్ధతి. ఇప్పుడు గురువు గారు ఇస్తున్నారమ్మా కొంచెం పక్కన తెలుసుకొని అంటే అది లక్ష్మణుడు. రెండోసారి చెప్పింది రా చేయడు, మూడోసారి చెప్పింది రా చేయకుండా నాకు కుదరదు లేదన్న. నాలుగో పద్ధతి, అసలు పద్ధతి ఏంటంటే కలియుగంలో బెస్ట్ పద్ధతి ఏంటండి, మీరు చేయలేరా, మీరు చెప్పండి, గురువు గారు మీరు చెప్తేనే వాళ్ళు వింటారు, మీరు చెప్పండి నేను ఎందుకు చెప్తే వింటారు అని. మన కలియుగంలో ఇప్పుడు రామచరిత మానస రాస్తే అలా రాయాలి. ఈ మాటను వినిన వెంటనే స్త్రీ పురుషులు దుఃఖితులైరి. అది వాళ్ళు దుఃఖాలు పాపం వీళ్ళకి ఆలస్యం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. వారు గగురుపాటు పొందిరి, కన్నుల నీరు నిండెను. గగురుపాటు పొందారు, వాళ్ళ కళ్ళ నీళ్ళు నిండే, హృదయముల యందరి ఆనందముల మాటు మటుమాయమాయె. వాళ్ళ ఆనందం పోయింది. విధాత తానొసంగిన సంపదలను తిరిగి లాగుకొని, వాళ్ళు ఎలా ఉంటారు, విధాత మీకు సంపద వచ్చింది అనుభవిద్దాం అనుకుంటుండగా మళ్ళీ తీసేసుకున్నాడు. దొరికింది తిందాం అనుకుండగా ఇది మీకు పెట్టలేదని నేను తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది, అలా అనుకున్నారు. ఇది కర్మగతి అని భావించి ధైర్యం వహించి తమలో తాము చర్చించుకొని వారికి సుగమమైన మార్గమును చూపిరి. అయ్యో ఇంతమంది మహానుభావులు దొరికారు, ఆయన మాట్లాడచ్చు వీళ్ళతో అని అనుకుంటే, అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారే అనుకుని, సరే కర్మ ఏం చేస్తాం కానీ అని చెప్పేసి వాళ్ళు ఆ దారికి అడ్డుకు తెరిచారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి మార్గం ఇచ్చారు. लखन जानकी सहित तब गवन कीन्हा रघुनाथ तेरे सब प्रिय वचन कही लिए लाई मन साथ శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై అక్కడి నుండి ముందునకు సాగి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ముందరికి సాగాడు. వెంట వచ్చిన వారిని ప్రియవచనములతో తిరిగి పంపాను. ఆ వెంట వచ్చిన వారిని ప్రియవచనంతో, అమ్మా మీరు రాకూడదమ్మా, దయచేసి ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. వారి హృదయములను మాత్రము తనతో తీసుకుని వాళ్ళని మాత్రం వెనక వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఈయన తీసుకుని వెళ్ళిపోయాడు. నారీ నర అతి పచితాహి దేహి దోష్ దేహి మనమాహి సహిత విషాద పరస్పర కహి విధి
विधि कर्तव्य विधि कर्तव्य उल्टे सब आहहि उल्टे सब आहहि अहहि निपट विरंकुश निपट निरंकुश निटुर रिसंकु निटुर निशंकु जहि शशि जहि शशि कीन्ह सरुज कीन्ह सरज संकलंकु शंख लंकु लंकु रूक कल्पतरु रूप कल्पतर सागर खारा सागर खारा तेहि पटये वन राजकुमारा वन राजकुमारा जो पै इन्हहि इन्हहि दीन्ह बनवासु दीन्ह वनवासु वनवासु कीन्ह पादी पादी विधि भोग विधि विलासु भोग विलास ए विचरहि मग पदत्राण बिनु पदत्राण रचे बादी विधि वाहन नाना ए मही हरहि दासी कुशपाता सुभग सेज कत सृजत विदाता तरभर बास इन्हि विधि दीन्हा धवल धाम रचि శ్రమ కీన్హ మరలి వెళ్ళినప్పుడు ఆ జానపదులు వీటికి పరితపించి వాళ్ళు వెళ్ళిపోతూ బాగా పరితపిస్తూ దైవాన్ని నిందించారు. ఏం దైవమయ్యా, ఏదో కనిపించాడు రాముడు, కొంతసేపు ఉందామంటే మనకి పంపించేసాడు. మనకి అలాగే ఉంటుందండి. ఇప్పుడు పళని సుబ్రహ్మణ్యాన్ని నుంచోబెట్టారు, ఎంతసేపు నుంచోబెట్టినా వాళ్ళు వెళ్ళమంటారు. ఇప్పుడు ఏదో తిరుమలకి వెళ్ళి వాళ్ళు వెళ్ళగానే చూసాం మనం పంపించేశాను అని పంపించలేదు అనుకున్నాం ఉదాహరణ. మరి మన వెనకాలన్న వాడు కూడా దర్శనం చేసుకోవాలి కదండి. మన ముందర వాడు వెళ్ళకపోతే నువ్వు వెళ్ళగలవా? సరే ఆలోచించండి. మనం కూడా మన ముందర వాడు వెళ్ళాడు కాబట్టే కదా మన వరకు దర్శనం వచ్చింది. కానీ మనం అలా వెళ్ళు పాపం ఆయన నిందించడం ప్రారంభించారు దేవుడు. విధాత కార్యములనీయుడు విపరీతములు విధాత ఏం బ్రహ్మదేవుడు అండి బాబు, ఆయన రాజేవని విపరీతాలే. మనకి ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఒకడు బాగా ఫ్రీగా దొరుకుతాడండి. తిట్టడానికి ఆయన ఏమండు, తిట్టినా ఏమండు, పొగడ్డా ఏమండు ఆయన బాబు. విధాత అతి స్వతంత్రుడు, ఆయన స్వతంత్రుడు, నిరంకుశుడు, నిర్దయుడు, భయరహితుడు, భయం లేని, అది అమృత కరుణుడైనటువంటి చంద్రుని రోగిగా కళంకుడిగా చేశాడు. కల్పవృక్షమును చెట్టుగా, కల్పవృక్షాన్ని చెట్టుగా చేశాడు. స్థావరము అంటే కదలడానికే చేశాడు కల్పవృక్షాన్ని. సముద్రమును ఉప్పు నీటితో నింపాడు. అటువంటి బ్రహ్మదేవుడే ఇగో ఈ రాజకుమారుని వనములకు పంపాడు. ఏం రాసేవా బాబు. వీరిని అడవుల పాలు కావించిన విధాత భోగ విలాసములను వ్యర్థముగా సృష్టించాడు. అది ఇటువంటి వాళ్ళని అడవులు పరిస్థితి ఇంకా భోగం ఎందుకు, విలాసాలు ఎందుకు? ఎందుకంటే భోగం గాని విలాసం గాని అనుభవించినటువంటి వాడు అనుభవిస్తే అది బాగుంటుంది. అంతేగాని మీకు అనేక సార్లు చెప్పాను, ఏదైనా భోగాలు అనుభవించగలిగిన వాడు అనుభవించాలి. పాదరక్షలు కూడా లేకుండా వీరిని తిరుగునట్లుగా చేసిన విధాత నానావిధ వాహనములను వృధాగా సృజించాడు. పాదరక్షలు కూడా తిరుగునటువంటి వీళ్ళు ఎందుకయ్యా అనేక వాహనాలు సృజించాడు. గుర్రాలు, రథాలు, అనేక రకాలైన వాహనాలు ఎందుకు సృజించాడు? వీళ్ళు కేవలము వాహనం మీద వెళ్ళదగిన వాళ్ళు, పాదచారులై వెళ్ళదగిన వాళ్ళు కాదు వీళ్ళు. అటువంటి వాళ్ళు పాదరక్షలు లేకనే తిరుగుతున్నాగా, ఇంకా వాహనాలు ఎందుకండి? వీరు కుశలను ఆకులను పరుచుకొని పవరించినట్లుగా చేసి మెత్తని పాన్పులను ఎలా సృష్టించారు? ఏం బ్రహ్మదేవుడే. వీళ్ళేమో కుశలు అంటే దర్భలు, ఆకులు. అటువంటివి వీళ్ళు పరుపులుగా చేసి పడుకున్నారా? మరి ఎందుకు పరుపులు, శుద్ధులు, హంసధూలిగా తల్పాలు ఎందుకు సృష్టించాడు బ్రహ్మదేవుడు? వీరికి చెట్ల క్రింద నివాసములను ఏర్పరిచి అతడు ఉజ్వల సౌధములను నిర్మించి మీకు ప్రయాసపడను. బ్రహ్మదేవుడు ప్రయాస అంటే ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పని. ఎందుకంటే వీళ్ళు ఉండేది ఎక్కడ? చెట్ల కింద. ఇంకెందుకురా ఈయన పెద్ద పెద్ద సౌధములు, పర్మ్యములు,
నింపింపజేసి ఆయన సృష్టి అంతా వృధా. ఎందుకంటే వీళ్ళు లేనటువంటి హర్మ్యము సౌతము, అది వృథా. వీళ్ళు చెట్టు గొప్ప. दोहा जो ये मुनि జోయే ముని पदधर जटिला పదధర జటిల सुंदर सुटी सुकुमार సుందర సుటి सुकुमार సుకుమార विविध भाति వివిధ భాతి भूषण बसन భూషణ बसन వసన बाधि किए करतर ఆదికియే करतारा కరతార. ఈ సుందర సుకుమార యువకులు ముని వస్త్రములను జడను ధరించినట్లుగా చేసి వివిధావరణములను వస్త్రములు నిర్మించుట వ్యర్థమే. పరమ వ్యర్థంగా వీళ్ళేమో ఈ సుందర సుకుమారులైనటువంటి ఈ రాజకుమారుల చేత మునివేషం కట్టించి నార చీరలు కట్టి చేసేట్టు చేసి ఈయన ఆభరణాలు, గొప్ప గొప్ప వస్త్రాలు అనేకమైనటువంటి సృష్టించడం వ్యర్థం. ఎందుకంటే వీళ్ళు మాత్రమే వాటిని భోగించడానికి యోగ్యులు. తర్వాత జోయే కందమూల ఫలకాహి జోయే కందమూల ఫలకాహి బాది సుదాది బాది సుదాది అసను జగమాహి అసను జగమాహి ఏక కహి ఏక కహి ఏ సహజ సుహాయే ఏ సహజ సుహాయే आप प्रकट बये विधि ना बनाए विधि ना बनाए जहाँ लगी वेद कही वेद कही विधि करणी श्रवण नयना मन गोचर भरणी देखहु खोजी भुवन दशचारी कहा अस पुरुष कहा असी नारी इन्ह ही देखी विधि मनु अनुरागा पटतर जोग बनावै लागा किन्ह बहुत श्रम ऐक न आए तही ईर्षा बन आनि दुराए एक कही हम बहुत न जानही आप ही परम धन्य करि मानही पुनि पुण्य हम लेके जे देखही जिन्ह देखे వీరికి కందమూల ఫలమును ఆహారంగా ఇవన్నీ ఈయన కళ్ళకి అందమూల ఫలం అమృతం మొదలగు మధుర పదార్థాలను ఎందుకు సృష్టించారా మరి కొందరు ఈ విధముగా పలికి ఇంకొంతమంది ఏమనుకున్నారంటే వీరు సహజ సుందరుడు, వీళ్ళు సహజంగా సుందరుడు. బ్రహ్మ వీళ్ళని సృష్టించలేదు, వీరు తమను తామే ప్రకటించుకున్నారు. చూడండి ఇక్కడ కొంతమంది వీళ్ళు తమను తామనే ప్రకటించుకున్నారు. బ్రహ్మ సృష్టిలో వాళ్ళు కాదు వీళ్ళు. విధాన సృష్టిని కూర్చి వేదములు వర్ణించినవి. అది విధాన సృష్టి గురించి వేదములు ఇలా వర్ణించాయి. దాని ప్రకారము ఇట్టి స్త్రీ గాని పురుషుడు గాని 14 లోకములను ఎక్కడ వెతికినా దృష్టిలో దాని ప్రకారం ఇటువంటి స్త్రీ గాని ఇటువంటి పురుషులు గాని 14 లోకాలలో ఎక్కడా ఉండరు. కాబట్టి వీళ్ళు బ్రహ్మ సృష్టిలో వాళ్ళు కారు. వీళ్ళు కొంచెం ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానం. వీరి రూప సౌభాగ్యములు కని విని ఎరుగనట్టు ఇటువంటి రూపం గాని ఇటువంటి సౌభాగ్యం గాని అసలు మనం ఇంతవరకు ఇంత సౌందర్యవంతులు, ఇంత సుగుణవంతులు, ఇంత సౌశీల్యులు ఉంటారని కూడా మనం వినలేదు, కనలేదు, వినలేదు. ఊహలకు అందనటువంటి సౌందర్యం వీళ్ళ చూచి విధాత అనురక్తుడై అంటే ఆసక్తి వారిని సృష్టింప ప్రయత్నించి వీటిని వంటి వాళ్ళని సృష్టించి ప్రయత్నించు అంటే ఇప్పుడు ఇమిడియేట్ చేసి ఉండొచ్చు బ్రహ్మదేవుడు. ఇటువంటి సృష్టించాలి. ఎంతగా పరిశ్రమించినను వీళ్ళని కొన్ని వాళ్ళని సృష్టించాలి. బహుశా వీళ్ళు బ్రహ్మ సృష్టి వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని చూచి వీళ్ళని లాంటి వాళ్ళని సృష్టించాలని బ్రహ్మదేవుడు చాలా పరిశ్రమ చేసి
చివరికి పరితాపమును పొంది దానివల్ల పరభావాన్ని పొంది అంటే సృష్టించలేక చేయి వీళ్ళని మీద పగ తీర్చుకోవాలని వీళ్ళని వనములకు పంపించి ఉండవచ్చు. మరికొందరు ఈ విధముగా ఇంకొంతమంది ఏమనుకున్నారంటే మాకు ఎక్కువగా తెలియదు కానీ మేము మాత్రం ఎంతయో ధన్యులము. మాకు పెద్దగా తెలియదండి, విధాత తెలియదు, వేదము తెలియదు, కానీ మేము చాలా ధన్యులం. ఎందుకంటే మా ఉద్దేశంలో వీరిని చూచిన వారును చూచుచున్న వారును చూడబో వారును అందరూ ధన్యజీవులే, పుణ్యాత్ములే. ఎందుకంటే వీళ్ళని చూసిన వారు, గతంలో చూసిన వారు, చూస్తున్నవారు, వర్తమానంలో చూస్తున్నవారు, భవిష్యత్తులో చూడబోయేటువంటి వాళ్ళు ఏంటి దోహా यही विधि कही कही वचन प्रिया लेही नयन भर नयन भर नीरा किमि चलहि मारग अगमा सुटी सुकुमार शरीरा इट्टी प्रियवचनमुలు పలుకుచు వారు కన్నీరు కారుస్తున్నారు. మిక్కిలి సుకుమారులైన వీరు ఈ సుకుమారులైనటువంటి వీరు కారడములలో దుర్గమ మార్గంలో పాపం వాళ్ళు బాధపడుతున్నారు. చూసారా, ఇది భక్తి అంటే భగవంతుడి కోసం పరితపించటమే భక్తి. మన కోసం మనం ఏడవడం అది భక్తి ఎందుకు అవుతుందండి? తర్వాత టైం ఎంతైందా? ఎన్ని చెప్పాం మనం? 5 చెప్పాం, 4 చెప్పాం. రేపటి నుంచి 5 చెప్పే ప్రయత్నం చేస్తాం. రూపమాగ్రాభయామి దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనిం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపం దామాద్యం విద్యాంజలిమయం బుద్ధిం యాం ప్రచోదయాత్. ఓం జ్ఞానప్రసూనాం బాధనజరికాళాద్దేశ్వరామణ పరమశుద్ధరామచంద్ర పరబ్రహ్మణి నమో నమః. రుక్మిణ్యాజ్యేష్ఠభార్యా సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. అమృతోపాల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణాయ స్వాహా. దేవి దేవాయ స్వాహా. ఆజమన్యం సమర్పయామి. నైవేద్యం తాంబూలం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ ఆజమనియం సమర్పయామి. కరోమి హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ హర. ఓం
ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన హృదా వేదన చేత భక్తుదుపవేళగనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం పనటి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర చామరం బీజామి ప్రజా పరిపాలయందాన్యాయేన మార్గేణ లోకా సమజాలుగుణో హందోగాలే వర్ణవర్జన్యా పృథివీ బ్రాహ్మణాదంతు నిర్భయా పుత్రా పుత్రణందు పుత్రణాధీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వే జనా రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనురథ ఫలసిద్ధిరస్తు కరుణానివారణస్తు ధర్మస్య సర్వస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వరమే పుష్పమంజలి మహాదేవ 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 సార్ మహాదేవ 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 నైనా కేకు మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. ఓహో మహాదేవ ప్రాజ్ఞా గాడ్ శిఖర గురుగారు. శిఖరానా వెరీ గుడ్ మహాదేవ గురుతా. మహాదేవ్ 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 మహాదేవ గురుగారు. మహాదేవ్ 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 తల్లి మహాదేవ్ మనం ఆఫ్ చేయడం ఆఫ్ చేయం